తమ్మలపల్లె కల్తీ మద్యం కేసులో జనార్దన్ రావు కీలకంగా మారారు. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన అద్దేపల్లి జనార్దన్ రావు ఇబ్రహీంపట్నంలో 20 ఏళ్లుగా రెస్టారెంట్ ను నిర్వహిస్తున్నారు. జనార్దన్ రావు సోదరులు పచారీ కొట్టుతో పాటు ఐరన్, కిరాణా, మర్చెంట్ షాపులను నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైన్ షాపుల బిజినెస్ లోకి వచ్చారు జనార్దన్ రావు. తమ్మలపల్లె కల్తీ మద్యం కేసులో జనార్దన్ రావు కీలకంగా మారారు. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన అద్దేపల్లె జనార్దన్ రావు ఇబ్రహీంపట్నంలో 20 ఏళ్లుగా రెస్టారెంట్ బిజినెస్ ను నిర్వహిస్తూ ఉన్నారు. జనార్దన్ రావు సోదరులు పచారీ కొట్టుతో పాటు ఐరన్, కిరాణా, మర్చెంట్ షాప్స్ ను నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైన్ షాపుల బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చారు జనార్దన్ రావు. అయితే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన అద్దేపల్లి జనార్దన్ రావు ఇప్పటి లిక్కర్ లింక్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇబ్రహీంపట్నంలో మొత్తం 20 ఏళ్లుగా ఒక రెస్టారెంట్ ను నిర్వహిస్తూ వస్తున్న ఈ టీడీపీ నేత టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇటు లిక్కర్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. పచారీ షాప్, ఐరన్, కిరాణా, మర్చెంట్ షాప్స్ లు అంతకు ముందు వీళ్ళు నిర్వహిస్తా ఉన్నారు. అయితే జనార్దన్ రావు సోదరులు జనార్దన్ రావు మీద ఇప్పుడు కేసులు నమోదయ్యే దిశగా కూడా చర్యలు ప్రారంభమయ్యాయి. లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇటు జనార్దన్ రావు కీలకంగా మారారు. తమ్మలపల్లె కల్తీ మద్యం కేసులో టీడీపీ నేత జనార్దన్ రావు ఇప్పుడు కీలకంగా మారారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ఈ కేసుకు సంబంధించి ఇటు ఇప్పటికే జగన్ టీడీపీకు వీటిలో లింక్స్ ఉన్నాయి అని చెప్తూ ఉన్న ఈ క్రమంలోనే జనార్దన్ రావుకి లింక్స్ ఉన్నట్టుగా బయటకి రావటం ఎలా చూడాలంటారు? అండ్ టీడీపీ అధినేత చంద్రబాబు దీనిపై ఎట్లా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందనుకోవాలి? రైట్ సత్తాస్, మొత్తం మీరు చూసుకుంటే తమ్మలపల్లి లెక్కల వ్యవహారంలో అమరావతికి లింక్ అప్ అయిన కనిపిస్తుంది. ఏదైతే ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఇబ్రహీంపట్నంలో ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్కి సంబంధించి కూడా అద్దేపల్లి జనార్దన్ రావు, ప్రస్తుతం ఈ జనార్దన్ రావు అనే వ్యక్తి కీలకమైన వ్యక్తిగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి కూడా ఆయన A1గా కేసు నమోదైన పరిస్థితి కనిపించింది. అయితే జనార్దన్ రావుకు సంబంధించి కూడా దాదాపుగా గత 20 సంవత్సరాలుగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో మద్యం వ్యాపారం, బార్ అండ్ రెస్టారెంట్ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఇక ఆయన సోదరులు, ఆయన సమీప బంధువులంతా కూడా ప్రస్తుతం మనం ఏదైతే విజువల్స్ చూసుకుంటున్నామో ఈ బజార్కి సంబంధించి కూడా పచారీ షాపులు, ఫర్నిచర్ షాపులు, అలాగే కిరాణా షాపులు వాళ్ళు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే తమ్మలపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి ఉన్నారో, జయచంద్రారెడ్డి వీరిద్దరు కూడా కలిసి చదువుకున్నారు. బాల్య స్నేహితులు కావడంతో కూడా ఆయనతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నారు. అప్పటి నుంచి కూడా అన్నమయ్య జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాకి సంబంధించి కూడా మద్యం వ్యాపారాల్లో కీలకమైన పాత్రధారి, సోత్రధారిగా వ్యవహరించారు. అలాగే జయచంద్రారెడ్డి, సురేందర్ నాయుడు, అలాగే ఈ జనార్దన్, ఈ ముగ్గురు కలిసి కూడా మద్యం సిండికేట్ వ్యాపారాన్ని కొనసాగిస్తూ తంబళ్లపల్లి, అన్నమయ్య, రాయచోటి, అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి కూడా పలు నియోజకవర్గాలకు సంబంధించి కూడా లిక్కర్ మాఫియాని, లిక్కర్కి సంబంధించిన సిండికేట్ని ఏర్పరచుకున్నారు. సౌత్ ఆఫ్రికాలో కూడా వీరికి మద్యం వ్యాపారాలు, అలాగే మద్యం ఫ్యాక్టరీలు ఉన్నాయి. దాంట్లో ఈయన కూడా భాగస్వామిగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రధానంగా చూసుకుంటే ఈ మద్యం వ్యవహారానికి సంబంధించి కూడా కర్త, కర్మ, క్రియ ఈయనగానే పేరు అనిపిస్తుంది. నకిలీ మద్యం తయారు చేయటంలో, అలాగే నకిలీ మద్యం డిస్ట్రిబ్యూషన్ ఏదైతే పంపిణీ చేయటంలో కీలకమైన పాత్రధారి, సూత్రధారిగా ఉన్న జనార్దన్ రావు ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నాడు. ప్రస్తుతం ఆయన సౌత్ ఆఫ్రికా పరారైనట్లు కూడా తెలుస్తూ ఉంది. ఆయనకు సంబంధించిన ఏఎన్ఆర్ రెస్టారెంట్ బారు వద్ద నిన్న సాయంకాలం అధికారులు సీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక జనార్దన్ రావుకు సంబంధించి కూడా ఈ ముగ్గురితో సన్నిహిత సంబంధాలు, వారితో సిండికేట్ వ్యాపారాలు, అలాగే ఆర్థికపరమైన లావాదేవీలు, మద్యానికి సంబంధించిన నకిలీ మద్యం తయారీలో కీలకమైన పాత్రధారి. ఇక అలాగే ఈ కేసుకు సంబంధించి కూడా సీఎం చంద్రబాబు నిన్న రాత్రి ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. కల్తీ మద్యానికి సంబంధించి కావచ్చు, లిక్కర్ వ్యవహారంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా పార్టీ నేతలు దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. దీంట్లో తమ పార్టీ, వేరే పార్టీ అనే సంబంధం లేకుండా మద్యం వ్యవహారంలో ఎవరైతే పాత్రధారులు, సూత్రధారులు ఉన్నారో వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి, కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఇటు ప్రభుత్వ అధికారులకి, అలాగే మంత్రులకి, పోలీస్ శాఖ, ఎక్సైజ్ శాఖ సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
అలాగే సీఎం ఆదేశాలు జారీ చేసిన నిమిషాల వ్యవధిలోనే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు అలాగే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జయచంద్రారెడ్డి, సురేందర్ నాయుడు, జనార్దన్కి సంబంధించి వీరి పాత్ర ఏంటి, ఏ రకమైంది, పూర్తి స్థాయిలో నివేదికను తయారు చేసి 2 రోజుల్లోపు తనకు ఇవ్వాలని చెప్పి సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు ఆదేశాలు జారీ చేసిన నిమిషాల వ్యవధిలోనే సురేందర్ నాయుడు అలాగే తంబళపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డిని ఇద్దరిని కూడా తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. వారిపై కూడా విచారణ కొనసాగుతోంది. అయితే మొత్తం మీద చూసుకుంటే ఈ వ్యవహారానికి సంబంధించి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న మధ్యాహ్నం ట్విట్టర్ వేదికగా కూడా టీడీపీ నేతల్ని, టీడీపీ ప్రభుత్వాన్ని తప్పుపడుతూ ఆయన కీలకమైన వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తోంది. నకిలీ మద్యం చేసుకొని ఒక మద్యం మాఫియాని కొనసాగిస్తుంది టీడీపీ సర్కార్ అని చెప్పి ఆయన ఘాటుగా విమర్శలు కూడా చేసిన పరిస్థితి కనిపించింది. మొత్తం మీద చూసుకుంటే ఈ నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి మొత్తం 11 నుంచి 12 మంది నిందితుల్ని గుర్తించిన ఎక్సైజ్ శాఖ దీంట్లో A1గా జనార్దన్ పేరు పెట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈయన అలాగే సురేందర్ నాయుడు వీరందరికీ సంబంధించిన వ్యక్తులంతా కూడా ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో తలదాచుకున్నట్లు తెలుస్తూ ఉంది. నెలలో 20 రోజుల పాటు తంబళపల్లి అన్నమయ్య జిల్లాలోనే ఈయన మద్యం వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తారు. వారం 10 రోజులు ఇబ్రహీంపట్నంలో ఈయన వ్యాపారాలు వైన్ షాప్ గత 20 సంవత్సరాలుగా బార్ అండ్ రెస్టారెంట్ వైన్ షాప్ని కొనసాగిస్తారు. తాజాగా కూటమి ప్రభుత్వంలో ఈ ఇబ్రహీంపట్నానికి సంబంధించి 8 బార్ అండ్ రెస్టారెంట్లు మంజూరైనా కేవలం 2టికి సంబంధించి మాత్రం అనుమతి తెచ్చుకున్నారు. ఈ 2టిలో ఏందో ఒకటి, ఇంకోటి వేరే ఇలా బంధువులకు సంబంధించి. కానీ మిగిలిన వారిని ఎవరిని కూడా బార్ అండ్ రెస్టారెంట్కి ఆక్షన్ పాడుకోనికుండా, ఆక్షన్ వేయకుండా ఆయన రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చి ఈ రకంగా వ్యవహరించారని చెప్పి కూడా ఇక్కడ ప్రచారం జరుగుతూ ఉంది. అయితే ఆయన కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటివరకు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన నేతలు కావచ్చు, ఏదైతే జనార్దన్కి సంబంధించి ఇంకా సస్పెన్షన్ కానీ ఆయన పార్టీలో ఉన్నాడా లేదా అనే దానికి సంబంధించి కానీ సస్పెన్షన్ చేస్తున్నట్లు కానీ ఎటువంటి ఉత్తర్వులు అయితే వెలువడలేదు. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తం మీద చూసుకుంటే తంబళపల్లి నియోజకవర్గంలో జరిగిన నకిలీ మద్యం వ్యవహారంలో సూత్రధారిగా జనార్దన్ రావు కనిపిస్తూ ఉన్నారు. సత్తాస్ శివ, ఇటు కల్తీ మద్యం కేసులో ప్రెసెంట్ లింక్స్ ఇటు టీడీపీ వైపు కూడా చూపిస్తున్నాయి కాబట్టి ఇది పొలిటికల్లీ అంటే ఇప్పుడు వైసీపీకి ఇది ఇంకొక కొత్త స్టాండ్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో దీనికి సంబంధించి టీడీపీలో ఉన్న రూట్స్ నుండి మళ్ళీ జల్లెడ పట్టే అవకాశం ఉందనుకోవాలా? ఇటువంటి నేతలు ఇంకా ఎవరన్నా కల్తీ మద్యం కేసుల్లో ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయో వాళ్ళ గురించి కూడా ఇంకా డీటెయిల్డ్గా చెక్ చేసే అవకాశం ఉందనుకోవాలా? అంటే ఖచ్చితంగా ఒకవైపు గత ప్రభుత్వ హయాంలో నకిలీ మద్యం, చీప్ లిక్కర్ మూలంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు, వేలాది మంది కిడ్నీ బాధితులు ఏర్పడ్డారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పరిస్థితి కొనసాగడంతో వైఎస్ఆర్సీపీకి ఆయుధం ఇచ్చిన పరిస్థితి కనిపించింది. మరొక వైపు లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి పలువురు కీలకమైన వైఎస్ఆర్సీపీ నేతలు అరెస్ట్ అయ్యి రిమాండ్కి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఇటువంటి తరుణంలో దీంట్లో కూటమి ప్రభుత్వానికి సంబంధించి అందులో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు ఇన్వాల్వ్ అవడంతో తెలుగుదేశం పార్టీకి పెద్ద నష్టాన్ని చేకూర్చే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల కాలంగా వీరు ఏ రకమైన విమర్శలు అయితే చేశారో ప్రస్తుతం అదే విమర్శలు వీరికి ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. గత ప్రభుత్వానికి భిన్నంగా వెళ్లాలనేది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆలోచనగా ఉంటే, కానీ ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు మాత్రం గత ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకొని దానికంటే రెక్కువ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోని ఈ నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ఒక కీలకమైన మంత్రి పాత్రతో పాటు ఒక ఎమ్మెల్సీ పాత్ర ఉన్నట్లు కూడా టీడీపీ అధిష్టానం ఇప్పటికే ప్రాథమిక నివేదిక తెప్పించుకుంది. వారి వద్ద నుంచి కూడా పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తారు. ఖచ్చితంగా భవిష్యత్తులో, సమీప భవిష్యత్తులో ఎవరు కూడా లిక్కర్ వ్యాపారం చేయొద్దని చెప్పి ఇప్పటికే సీఎం చంద్రబాబు గతంలోనే ఆదేశించారు. కానీ చంద్రబాబు ఆదేశాలను ఆ పార్టీ నేతలు ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. అయితే తంబళపల్లి నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ 3 వ్యక్తులు, అటు మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కూడా వ్యాపార లావాదేవీలు కొనసాగించినట్లు కూడా తెలుస్తూ ఉంది. సో వారితో ఉన్న వ్యాపార లావాదేవీలకు సంబంధించి అలాగే మంత్రి, ఒక ఎమ్మెల్సీ పాత్ర ఏమిటి, ఇంకా ఎవరెవరు ఈ మద్యం వ్యవహారంలో పాత్రదారులు, సూత్రధారుగా ఉన్నారు అనే వివరాలను ఇప్పటికే టీడీపీ అధిష్టానం సేకరిస్తుంది. ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాలకు సంబంధించిన టీడీపీ నేతల నుంచి పూర్తి స్థాయిలో వివరాలని పార్టీ అధిష్టానం సేకరించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ రేపట్లోనే ఎవరైతే ఈ కేసులో భాగస్వాములు, పాత్రదారులు, సూత్రధారులు, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ ఉందో వారిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
మొట్టమొదటిసారిగా ఆ పార్టీపై ఒక పెద్ద మచ్చబడిందని చెప్పుకోవచ్చు. ఆ మచ్చ విషయంలో సీఎం చంద్రబాబు అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు. వెనువెంటనే నిన్న రాత్రి ఆదివారం అయినప్పటికీ రాత్రి 9 గంటల సమయంలో ఎక్సైజ్ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించి అధికారులకి తనా మనా తేడా లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. సో సీఎం చంద్రబాబు హెచ్చరికల నేపథ్యంలోనే ఆగమేఘాల మీద ఎక్సైజ్ శాఖ అధికారులు ఇటు రాయలసీమకు సంబంధించి తంబళపల్లి నియోజకవర్గం కావచ్చు, ఇటు ఇబ్రహీంపట్నంలో కావచ్చు ఈ నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించిన ఆనవాళ్ళన్నింటినీ కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పలు చోట్ల నకిలీ మద్యాన్ని గుర్తించినట్లు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎందుకంటే అధికార పార్టీ నుంచి ఒత్తిడి లేదు, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని చెప్పి సీఎం ఆదేశాలు జారీ చేయడంతో ఎక్సైజ్ శాఖ అధికారులు చాలా కీలకంగా దర్యాప్తును అయితే కొనసాగిస్తా ఉన్నారు. సత్తాస్. థ్యాంక్ యూ శివ.